హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 19. అంజలి ఒక్కసారిగా శ్వాస ఆపేసింది. ఆ తర్వాత ఆమె ఆ ఒప్పందాన్ని తీసుకుని దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. తనతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన నాన్న తన కోసం ఒక ఇల్లు కొనడం ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఏమీ తెలియనట్టు నటించకే అంజలి, ఇదిగో ఒప్పందం ఇక్కడే ఉంది, నువ్వు దీన్ని కాదనిలేవు అని అనూష ఆమె వైపుకు వేలెత్తి చూపిస్తూ అరిచింది. నేను నటించడం లేదు. అవును, నానే నా కోసం కొన్నారు. అయితే ఏంటి, నీకేమైంది ఇబ్బంది? అంజలి కనుబొమ్మల పైకెత్తి అడిగింది. మీ నాన్న డబ్బు కుటుంబం మొత్తంది. నీకిల్లు కొనే ముందు ఆయన నా అనుమతి, అనూష అనుమతి కూడా తీసుకోవాలి. ఈ ఇంట్లో సగభాగం అనూషకు వస్తుంది. సుభద్ర వెంటనే తన కూతురు హక్కుల కోసం వాదించింది. సుభద్ర వైపుకి చూస్తూ ఉంటే అంజలికి నవ్వొచ్చింది. ఈ ఆస్తి నా పేరు మీద ఉంది, అలాంటప్పుడు మీ కూతురికి ఇందులో సగభాగం ఎలా ఇస్తాను? అయితే నాన్నను కూడా నాకు కూడా ఒక ఇల్లు కొనమని అడుగుతాను, లేదా నాకు కూడా 80 లక్షలు ఇప్పించాలి అని అంది అనూష అహంకారంగా. అయితే వెళ్ళి ఆయన్నే అడుగు, నా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? అంజలి కూడా అదే అహంకారంతో సమాధానం ఇచ్చింది. అంజలి, నిన్ను హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చాను. మా వెనుకే ఉండి మీ నాన్నను డబ్బులు అడుగుతూ వస్తువులు కొనిపించడం నువ్వు ఆపకపోతే నేను ఆయనతో విడిపోతాను. అప్పుడు మా విడాకులకి నువ్వే కారణమవుతావు అని సుభద్ర బెదిరించింది. అంజలి వ్యంగ్యంగా నవ్వింది. అలాగా, అయితే మీరు విడాకులు తీసుకునేటప్పుడు నాకు చెప్పండి. నాన్నకు మీకన్నా మంచి సంబంధం చూసి పెడతాను. ఆ బాధ్యత నాది. ఇక సుభద్ర కోపంతో అంజలి మాటలకు ఊగిపోయింది. అనుష ముఖం కూడా కోపంతో ఎర్రబడింది. అంజలి, ఇప్పుడే నీ జాబ్ పోయేలా చేస్తాను, చూడు. ఏం ఏం చేయాలనుకుంటున్నావు అని అంజలి కళ్ళు చిన్నవి చేసి అడిగింది. నీకొక బిడ్డ ఉన్నాడని, ఎవరికో ఉంచుకున్న దానవిగా ఉండి ఒక కొడుకుని కన్నావని అందరికీ చెప్పేస్తాను అని అనుష ఆమె పొరుగు తీస్తానంటూ గట్టిగా అరిచింది ఆఫీసులో. అంజలి దానికి చిన్నగా నవ్వింది. నీకొక మైక్ ఏమైనా తెచ్చిమ్మంటావా? ఇంకా గట్టిగా అరవచ్చు కదా అప్పుడు. నేను భయపడతాను అనుకుంటున్నావా అని అంటూ అనుష వెనక్కి తిరిగి తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయింది. తన కూతురు ధైర్యం చూసి సుభద్ర కూడా చాలా ఆనందపడింది. అంజలికి జాబ్ పోవాలని ఆమె కూడా బాగా కోరుకుంటుంది. ఆఫీస్ హాల్లో అనుష గొంతు ఎత్తి గట్టి గట్టిగా అరిచింది. అందరికీ ఒక న్యూస్ చెప్పాలి. అంజలి ఒక ఉంచుకున్నది. ఆమె వేరొకరి కుటుంబాన్ని నాశనం చేసి విదేశాల్లో ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆమెతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆమె సిగ్గులేనిది. వెంటనే ఆఫీసులో ఉద్యోగులందరూ లేచి నిలబడి అరుస్తున్న అనుష వైపుకి చూశారు. వారిలో ఒకరు వెంటనే, నిజమా మిస్ అంజలి ఎవరో ఒకరు ఉంచుకున్నదా అని అడిగారు. అవును నిజమే, నేనెందుకు అబద్ధం చెప్తాను? అంతేకాదు, 5 ఏళ్ల క్రితం ఆమె క్లబ్ లో పనిచేస్తూ డబ్బుల కోసం తనను తాను అమ్ముకుంది. అందుకే మా నాన్న ఆమెను ఇంట్లో నుంచి గంటేశారు అంటూ 5 ఏళ్ల క్రితం జరిగిన సంగతులను కూడా బయటపెట్టింది. అనుష ఉత్సాహంగా మాట్లాడుతూ ఉండగా ఆమె వెనుక ఎవరో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఆ మరుక్షణమే ఆ ఒకరు అమ్మాయి భుజాన్ని పట్టుకుని ఆమె చెంప గట్టిగా పగలగొట్టేలా ఒక లెంపకాయ ఇచ్చారు. ఆ కొట్టింది మరెవరో కాదు, అంజలియే. గత 5 ఏళ్లుగా తన చెల్లెలు పిచ్చి మాటలను భరించింది. కానీ ఇప్పుడు తన బిడ్డ గురించి అనుష అలా అనడం వినగానే అంజలి తన సహనం కోల్పోయింది. ఇక భరించలేకపోయింది. ఇక అనుష అరుస్తూ మళ్ళీ తిరిగి కొట్టడానికి ప్రయత్నించింది. కానీ అంజలి సమయానికి తప్పించుకుంది. ఆమె అనుష పొడవాటి జుట్టును పట్టుకుని కిందకు లాగి నేలకేసి అదిమింది. ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సుభద్ర తన కూతుర్ని కొడుతుండడం చూసి కోపంతో మండిపోయింది. నా కూతుర్ని కొడతావే, దాన్ని వదులు. వెంటనే అంజలి జుట్టును పట్టుకున్న సుభద్ర తన కూతుర్ని కాపాడడానికి శత విధాలుగా ప్రయత్నించింది. కానీ తనకు కలుగుతున్న నొప్పితో పాటు అంజలి కూడా అనుష జుట్టు మీద తన పట్టును మరింత బిగించింది. నొప్పిగా ఉంది, వదులు అంజలి. అనుష నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరిచింది. అంజలి చెయ్యి ఆమె జుట్టును ప్రాణం పోయేలా పట్టుకుంది. వదులుతావా లేదా? వదలవే. తన కూతురి పరిస్థితి చూసి సుభద్ర గుండె ఒక్కసారిగా దడదడలాడింది. కోపంతో చెయ్యి పైకెత్తి అంజలి చెంప మీద గట్టిగా కొట్టింది.
అంజలి ఆ నొప్పిని భరిస్తూనే ఆ దెబ్బను అనూష చెంప మీద బదిలీ చేసింది. అనూష నేల మీద మోకాలపై పడి ఉంది. లేవలేక తప్పించుకోలేకపోయింది. ఇక అంజలి కొట్టడానికి ఇంకా సౌకర్యంగా మారింది. నన్ను ఒక దెబ్బ కొడితే దాన్ని 3 దెబ్బలు కొడతాను, దమ్ముంటూ ట్రై చేయి. అంజలి చూడటానికి బలహీనంగా ఉన్న ఆమెలోని గట్టి ధైర్యం ఆ లోటును పూడ్చేసింది. వెంటనే సుభద్ర అంజలిని వదిలేసింది. అదే సమయంలో రాజ్యలక్ష్మి కొందరిని తీసుకుని అటువైపుకు రావడం చూసి అంజలి కూడా అనూషను వదిలేసింది. ఆమె చేతిలో గుప్పెడు ఊడిన జుట్టు ఉంది. అనూష వాచిపోయిన ముఖం నొప్పితో తెల్లబడింది. సుభద్ర తన కూతుర్ని పైకి లేపి మరో గొడవకు రెడీ అయింది. రాజ్యలక్ష్మి అక్కడ చూసింది ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఎవరమ్మా మీరు? మా కంపెనీలో ఈ రచ్చ ఏంటి, గొడవ ఏంటి? అంజలి తన చెదిరిన జుట్టుని సరిచేసుకుంది. ఆమె అందమైన ముఖం మీద ఒకరి అరచేతి అచ్చు ఎర్రగా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళని బయటికి పంపించు అని రాజ్యలక్ష్మి ఆమెతో చెప్పింది. నేను అంజలి సవతి తల్లిని, తనతో నాకు మాట్లాడాల్సిన వ్యక్తిగత విషయం ఉంది అని సుభద్ర గట్టిగా అరిచింది. మీరు ఎవరైనా నాకు అవసరం లేదు. ఇది నా ఆఫీస్, మీ ఇంటి పెరడేమీ కాదు. మీరు నెమ్మదిగా వెళ్ళకపోతే నేను పోలీసులను పిలవాల్సి వస్తుంది. రాజలక్ష్మికి సుభద్ర మీద ఎలాంటి గౌరవం లేదు. ఈ విషయంలోకి పోలీసులను లాగటం ఇష్టం లేక సుభద్ర తన కూతుర్ని లాక్కుంటూ ఇంకా అనూష, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, దీని సంగతి తర్వాత చూసుకుందామని అంది. ఆ ఇద్దరు వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటే అంజలి తన ఎర్రని పెదవిని కొరుక్కుని ఒక నెట్టూర్పు విడిచింది. ఇక ఆఫీస్ లో చూస్తున్న వాళ్ళలో చాలా మందికి అంజలి మీద అభిప్రాయం మారింది. సన్నగా నాజుగ్గా కనిపించిన ఇద్దరిని ఎదుర్కోగల ధైర్యం ఆమెలో ఉందని వాళ్ళకి అర్థమైంది. ఏంటి అంజలి ఇదంతా? ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మీ మీద పడి ఏడుస్తున్నారు? ఈ మధ్య జరుగుతున్న సంగతులతో రాజ్యలక్ష్మి అంజలి ఇద్దరూ ఇసుకుపోయారు. అంజలి తనపై అధికారానికి ఒక మాట ఇచ్చింది. నా వ్యక్తిగత విషయాలను ఆఫీస్లోకి తీసుకురాకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను మేడం. అంజలి తన ఆఫీస్లోకి మళ్ళీ తిరిగి వచ్చేసింది. జుట్టు ముడివేసుకుందాం అనుకునేంతలోపే ఆమె ల్యాండ్లైన్ మోగింది. ఆమె ఫోన్ అందుకుని హలో అంది. మళ్ళీ గొడవ పడ్డారా? ఫోన్లో నుంచి ఒక వ్యక్తి గంభీరమైన కాస్త కోపంతో కూడిన గొంతుతో వినిపించింది. అంజలికి అసలు మాట రాలేదు. ఈ వార్త ఇంత తొందరగానికి ఎలా చేరింది? కానీ మరుక్షణమే ఈ ఆఫీసులో చాడీలు చెప్పే వాళ్ళకి కొదవేం లేదులే, అది గుర్తొచ్చింది మళ్ళీ అంజలికి. ఒక మంచి వార్త, నేనే గెలిచాను అని అంజలి కొంటిగా సమాధానం ఇచ్చింది. ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నావా? నువ్వు ఒక తల్లివి, ఎప్పుడు ఇలా గొడవలు పడటం నీకు పద్ధతి కాదు అని ఆర్య విసుగ్గా అన్నాడు. అంజలి నవ్వింది. కానీ ఆ కదలిక ముఖం మీద దెబ్బ తాగడంతో ఆ బాని మూలిగింది. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, ముఖం నొప్పిగా ఉంది. ఆమె వెంటనే కాల్ కట్ చేసేసింది. కొద్దిసేపటికే రాఘవ్ ఒక ఐస్ ప్యాక్ తీసుకుని అంజలి ఆఫీస్కి వచ్చాడు. ఇక హార్య గారు ఇది మీకు ఇవ్వమన్నారు, దయచేసి ఇంకొకసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి మిస్ అంజలి. అంజలి రాఘవ్ వైపుకి ఒకసారి చూసి ఐస్ ప్యాక్ అందుకుంది. థ్యాంక్ యూ రాఘవ్, మీరు ఆర్య గారికి థ్యాంక్ యూ చెప్పాలండి, నాకు కాదు అని రాఘవ్ చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు. అంజలి ఐస్ ప్యాక్ ని తన ఫేస్ కి అద్దుకోగానే నొప్పి కొంచెం తగ్గింది. అప్పుడే తన దగ్గర ఉన్న ఇంటి పత్రాలు గుర్తొచ్చాయి. తన తండ్రి నిజంగా తన కోసం ఒక ఇల్లు కొన్నారు అంటే ఆమె నమ్మలేకపోయింది. ఇక వెంటనే ఫోన్ తీసుకుని తన తండ్రి నెంబర్కి డయల్ చేసింది. ఏంటమ్మా అంజలి, నానా నా కోసం ఇల్లు కొన్న విషయం నాకెందుకు చెప్పలేదు? నీకెలా తెలిసిందిరా? పిన్నమ్మ ఆ ఇంటి పత్రాలు తీసుకుని నా ఆఫీస్కి వచ్చింది నాన్న, దయచేసి ఇంకొకసారి ఇలా చేయకండి, ఆమె మళ్ళీ బాధపడతారు. అంజలి తన తండ్రికి ఒక సలహా కూడా ఇచ్చింది. గత 5 ఏళ్లుగా నీ విషయంలో నేను అపరాధ భావంతోనే ఉన్నాను. ఇది దానికి పరిహారం అనుకో తల్లి. వచ్చే నెల నుండి నువ్వు ఆ ఇంట్లోనే మారొచ్చు. ధన్యవాదాలు నాన్న. నేను నీకు బన్నీకి ఒక స్థిరమైన జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అని అన్నారు ఆయన ప్రేమతో. ఇక ఆర్య ఆఫీస్లో రాఘవ్ ఆఫీస్ హాల్లో సీసీటీవీ రికార్డ్ ని ఆర్య కోసం ప్లే చేశాడు. స్క్రీన్ మీద కోపంగా దూసుకొస్తున్న అమ్మాయిని చూస్తూ ఆమె మాటలు వింటున్నప్పుడు ఆయన కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. అంజలి ఒక ఉంచుకున్నదా? ఆమె కొడుకు అలానే పుట్టాడా? అంటే 5 ఏళ్ల క్రితం డబ్బుల కోసం ఒక క్లబ్ లో అమ్ముడుపోయిందా? ఏంటిది? రికార్డింగ్ లో అంజలి కోపంతో దూసుకొచ్చి అనుష చెంప మీద ఒకటిచ్చింది.
తర్వాత ఆమె జుట్టు పట్టుకుని అనూషను కింద పడేసింది. వెంటనే ఇంకొక అమ్మాయి వచ్చి అంజలి జుట్టు పట్టుకుని ఆమెను కొట్టింది. అప్పుడు అంజలి కింద పడి ఉన్న అమ్మాయిని మరికొన్నిసార్లు గట్టిగా కొట్టింది. ఆ తర్వాత రాజ్యలక్ష్మి వచ్చి గొడవ నాపింది. ఈమె చాలా ధైర్యవంతురాలు, పులి లాంటిదని ఆయన ఒప్పుకోక తప్పలేదు ఆర్యకి. అంజలి కొడుకు తండ్రి ఎవరో కనుక్కోగలవా? ఆర్య రాఘవని అడిగాడు. అమెరికాలో మన వాళ్ళు వెతికితే మిస్ అంజలి తన కొడుక్కి జన్మనిచ్చిన ఆసుపత్రి వివరాలు మాత్రమే దొరికాయి. బిడ్డ తండ్రి గురించి ఎలాంటి సమాచారం లేదు అని రాఘవ్ చెప్పాడు. ఆర్య చూపులు మరింత కష్టమయ్యాయి. అంటే ఈమె నిజంగానే ఎవరికో ఉంచుకున్నదా? ఆ సంబంధం వలన పుట్టిన బిడ్డను తీసుకుని అమెరికా వెళ్ళిపోయి ఒంటరిగా పెంచుకోవాల్సి వచ్చిందా? మరి 5 ఏళ్ల క్రితం క్లబ్ లో అమ్ముడుకుపోవటం ఏంటి? డబ్బులకి అంత అవసరం వచ్చిందా? ఆర్య తన కంప్యూటర్ మూసేశాడు. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలు అంజలి దగ్గరే దొరుకుతాయి. అసలు ఆమె నిజంగానే ఒకప్పుడు ఒకరి కుటుంబాన్ని నాశనం చేసిన సిగ్గులేని అమ్మాయా? కానీ చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఆర్య నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక రాఘవ్ కూడా సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ఆర్య చూపులు తీవ్రంగా ఒక చోట నిలిచాయి. ఆమె ఒక బిడ్డ కూడా జన్మనిచ్చింది. అలాంటప్పుడు తను ఇంకేం ఆశిస్తున్నాడు మరి? అనూష ఇంటికి రాగానే తన గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి కావేరికి ఫోన్ చేసింది, తన కోపాన్ని వెళ్ళగక్కడానికి. ఆమెకు కావేరి తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు అంజలి ఆఫీసులో గొడవ చేశారా అని కావేరి ఆశ్చర్యంగా అడిగింది. మా నాన్న నాకు అమ్మకు తెలియకుండా దానికి 80 లక్షలు పెట్టి ఇల్లు కొనిచ్చారు. మరి నాకు కోపం రాకుండా ఉంటుందా? అంజలి ఎలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అనుష, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చివరికి మీ నాన్న ఆస్తంతా ఆమె లాక్కోకుండా చూసుకోవాలి అని కావేరి గుర్తు చేసింది. నేను దాన్ని అస్సలు వదిలిపెట్టను. దాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వను కూడా. అనుష పళ్ళు కొరుకుతూ ఉంది. కావేరి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఈ రాత్రి బయటికి వెళ్ళి అలా మద్యం తాగుతామా? అదే, ఈ మధ్య నాకు ఒంట్లో అంతగా బాగోలేదు, అందుకే ప్రస్తుతానికి నేను తాగలేను. కావేరి ఒప్పుకోలేదు. నువ్వు ఇంకెవరినైనా తోడు తీసుకెళ్ళు అని అంది. కావేరి మధ్య చాలా రహస్యంగా ప్రవర్తిస్తుందని అనుజకి అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళిద్దరూ చాలా తరచుగా కలిసి తిరిగేవారు. ఆ విలాసవంతమైన ఇంట్లో కావేరి అనుషతో ఫోన్ కట్ చేసేసాక ఆమె చూపులు చాలా తీవ్రంగా మారాయి. అంజలి తల్లి ఆర్యను కాపాడింది అంటే ఆ విషయాన్ని అర్థం పెట్టుకుని అంజలి అతన్ని ఏమైనా అడగగలదు. అతన్ని పెళ్లి చేసుకోమని అడిగినా అతను చాలా వరకు కాదనకపోవచ్చు. ఇప్పటి వరకు అంజలి అలాంటి కోరిక ఎందుకు కోరలేదంటే అది ఆమె వ్యక్తిత్వం కాబట్టి. ఆమె ఒక మొండి ఘటం. డబ్బు కోసం తన వ్యక్తిత్వాన్ని వదులుకునే రకం కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆమె చాలా సింపుల్ గా జీవిస్తుంది. అందుకే కేవలం ఉపకారానికి ప్రతోపకారం చేయాలనే ఉద్దేశంతో ఎవరిని పెళ్లి చేసుకోలేదు. తన తల్లి చావుకు కారణమైన వ్యక్తి అంటే అతనికి అసహ్యమని హై స్కూల్లో చెప్పింది. అంటే ఆ కారణంగానే అంజలి ఇప్పటికీ ఆర్యను ద్వేషిస్తుందా? ఏదేమైనా అంజలి అలాంటి కోరిక కోరకుండా కావేరి ఆపాలి. దానికి బెస్ట్ మార్గం ఏంటంటే తను ఆర్యతో ఎంత క్లోజ్ గా ఉందో అంజలికి చూపించడమే. అప్పుడు అంజలికు తన మీద తనకి అసహ్యం వేస్తుంది, ఆర్య మీద కూడా ద్వేషం పెరుగుతుంది. ఇంకా కావేరి టైం చూసింది. ఆఫీస్ వదిలిపెట్టే టైం దగ్గర పడింది కాబట్టి తను కూడా బయలుదేరి జ్యువెలరీకి వెళ్ళాలి అనుకుంది. ఆర్య తనకిచ్చిన స్పోర్ట్స్ కార్ లో వెళ్తూ ఉంటే ఒక ధనవంతులు ఇంటి అమ్మాయికి దక్కే గౌరవాన్ని ఆమె ఆస్వాదిస్తుంది. ఇంతకు ముందు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ధనవంతుల ఇళ్లలోని అందమైన అమ్మాయిలను చూసి కేవలం తను ఆరాధించేది. కానీ ఇప్పుడు తానే ఆ ఆరాధనకు కేంద్ర బిందువుగా మారింది. రోడ్డు మీద కారు ఆపినప్పుడల్లా అందరి కళ్ళు తన మీదే ఉండేవి. ఇక అబ్బాయిల ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టి చూసేవారు. ఆ సీన్ ఆమె గర్వంతో నిండిన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. కావేరి లిఫ్ట్ ఎక్కి నేరుగా జ్యువెలరీ డిజైనర్ విభాగానికి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆఫీసులో అమ్మాయిలందరికీ కూడా కళ్ళల్లో ఆరాధన, గౌరవం కనిపించాయి. ఎందుకంటే ఆమె వాళ్ళ బాస్ భార్య. ఆమె నేరుగా అంజలి ఆఫీస్ తలుపు దగ్గరికి వెళ్ళింది. కనీసం పలకరించకుండానే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. అంజలి తన వస్తువులను సర్దుకుని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు కావేరి అలా వెంటనే రావటం చూసింది. ఆమె ముఖం చాలా కఠినంగా మారింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది కోపంగా అంజలి.
కావేరి నెక్లెస్ వేసుకుని ఉంది. ఆమె మెడలో ఒక నగల సెట్ తల మెరుస్తుంది. అది సరిగ్గా ఆ రోజు ప్రదర్శనలో పెట్టిన నగల బాక్సు. ఆమె దాన్ని తాకుతూ అంజలితో, ఇది ఆర్య నాకు ఇచ్చారు, నాకు బాగుందా అని అంది. అంటే బడాయి చూపించుకోవడానికి వచ్చుంటే నువ్వు తప్పుడు వ్యక్తి దగ్గరికే వచ్చావు. అంజలికు ఆ అమ్మాయి గురించి బాగా తెలుసు కాబట్టి కావేరి వైపుకు చూస్తూ అంది. కావేరి ధనవంతుల కుటుంబం నుండి రాలేదు, కానీ ఆమె గర్వానికి బడాయికి హద్దే లేదు. తనకి ఏదైనా మంచి వస్తువు దొరికితే చాలు, తెలిసిన వాళ్ళందరికీ దాన్ని చూపించి మురిసిపోతుంది. చిన్నప్పటి నుంచి కావేరి గురించి అంజలికి బాగా తెలుసు. నేను ఆర్యను డిన్నర్ కి పిలవడానికి వచ్చాను. ఈ రాత్రి మాకు ఒక రొమాంటిక్ డేట్ ఉంది, అందుకే నేను ఆపనులే. నిజానికి ఆమె ఆర్యతో తన సంబంధాన్ని ప్రదర్శించడానికి, ఆమె చూపించడానికి వచ్చింది. నీలో ఏముందని నిన్ను ఇష్టపడ్డాడో అతనికి కళ్ళు మూసుకుపోయి ఉండాలి. కానీ కళ్ళున్న ఎవరికైనా అతను ఇంతకంటే మంచి అమ్మాయికి అర్హుడు అని తెలుస్తుంది. అంజలి బాగా బదిలిచ్చింది. కావేరి ముఖం వాడిపోయింది కోపంతో. ఆమె వెటకారంగా నవ్వి, అంజలి, అతను నన్ను ఎలా చూస్తాడో నీకు అసలు తెలీదు. అలా అనడానికి నీకేం హక్కుంది అని అంది. అయితే చెప్పు, అతని ఎలా నీ వైపుకు తిప్పుకున్నావో చెప్పు అని అంది అంజలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అందరూ కూడా ఆర్యకి నిజం తెలియాలి అంటున్నారు. తెలుస్తుందండి, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. దాదాపు ఒక 100 ఎపిసోడ్స్ ఉంటాయి. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.